తెలుగు ఇండియన్ ఐడల్ ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కదా! సో, చాలా మంది సింగర్స్ ఉన్నారు. She lost her voice. ఈరోజు నాతో ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారనమాట. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్. వాళ్ళే అండ్ కుశల్ శర్మ, మంచున కడిగిన ముత్యమా అందరికి ఇష్టమైన హరిప్రియ గారు. And voice కూడా కంప్లీట్ గా పోయింది. హరిప్రియ గారి గురించి కొన్ని విన్నాను. ర్యాగింగ్ చేసేవాళ్ళంటే నిజమేనా? కానీ ఆవిడంటే చూస్తుంటే నాకు అలా అనిపించట్లా. అయ్యో అయ్యో! అంటే చాలా ఇష్టం అంట. విపరీతమైన ఇష్టం. వదిలితే పెళ్లి చేసుకునే ఇష్టం. కన్ను తెరిచిన కలువను చూసానే. మీ సెలెక్టెడ్ సాంగ్స్ ఎలా ఉంటాయి? అంటే ఎక్కువ ఏడుపు పాటలు వింటాను. పిచ్ అంటారు సార్ దీన్ని. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా ప్రాణం నువ్వని. ఇమిటేషన్ వీడియో చాలా బాగా వైరల్ అని తెలుసా మీకు? కీర్తన పర్ఫార్మెన్స్ కి వస్తే కీర్తన ఎలా పాడుతున్నావు ఇలా? ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే. వసంతాలు వేచింది ఈ రోజుకే. ఏ హావ్ యూస్ వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. మీద మీరందరూ కూడా ఆహాలో ప్రసారం అవుతున్న అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు కదా! సో, చాలా మంది సింగర్స్ ఉన్నారు. అండ్ కానీ ఆ సీజన్ 3కి సంబంధించి ఈ రోజు నాతో ఒక ఇద్దరు సింగర్స్ ఉన్నారనమాట. వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్. వాళ్ళే అండ్ కుశల్ శర్మ అండ్ అలానే అందరికి ఇష్టమైన హరిప్రియ గారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కూడా నమస్తే. హాయ్, హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా మీరు ఉన్నారు? ఎలా నేను ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి హరిప్రియ గారు, మీ వాయిస్ ఓన్లీ పాటలు పాడేటప్పుడైనా గట్టిగా మాట్లాడేటప్పుడు రాదా? సో ఏంటి ఈ కాంపిటీషన్ ఇదంతా? సో ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ హరిప్రియ గారు మీరు? నేను పుట్టిందంటే మా వైజాగ్ బొబ్బిలి అంటారు, ఐడియా ఆ, బొబ్బిలి. అక్కడ పుట్టింది. ఓకే 2-3 years కి హైదరాబాద్ వచ్చాం. సో ఓకే ఇంకా అప్పటి నుంచి ఇక్కడ ఓకే. అయితే పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. పుట్టింది అక్కడ, పుట్టింది అక్కడ. పెరిగింది. ఇప్పుడు ఈ మామూలుగా చిన్నప్పటి నుంచి మనకి ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరిని చూసినప్పుడు మనకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో అలా మీకు ఈ సింగింగ్ ఇదంతా ఎలాగండి? అంటే అసలు ఫస్ట్ మిమ్మల్ని చెడగొట్టింది ఎవరు అసలు? దేనికి చేయగలుగుతారు? అంటే మా అమ్మ నాన్న ఇద్దరు సింగర్స్ అన్నమాట. సో ఫ్యామిలీలో కూడా మాక్సిమం అందరూ పాడతారు. ఓకే. అందరికి మా అమ్మ కూడా సింగరే. ఓ వారానికి ఒకసారి పాడుతూ ఉంటారు. ఇంటి పక్కన అమ్మలక్కల్ని పోగు చేసి నిజంగా చీటీ పాట ఒకటి పాడుతూ ఉంటారు. క్రేజీ. చెప్పండి. సూపర్ అసలు. ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి చెప్పండి. అయితే ఫ్యామిలీలో కొంచెం ఉంది కాబట్టి ఆ జీన్స్ అలా వచ్చింది. అండ్ అమ్మ మ్యూజిక్ టీచర్. సో ఆవిడ ఎక్కువ ఉండేది, అంటే నువ్వు పాడాలి, నువ్వు నేర్చుకోవాలి అని మాక్సిమం అమ్మ వల్లే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది మ్యూజిక్ మీద. మ్యూజిక్ నేర్చుకున్నారా? సంగీతం నేర్చుకున్నారా ఎవరి దగ్గర? అమ్మ మ్యూజిక్ టీచర్, అమ్మ దగ్గరే ఫస్ట్ నా మొదటి గురువు అమ్మ. తర్వాత ప్రస్తుతం నాగరాజు ప్రసాద్ గారు అని, ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, అట్ ద సేమ్ టైం ఆయన క్లాసికల్ లోకలిస్ట్. ఆయన సో కర్ణాటక సంగీతం ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. వైలిన్ ఈ మధ్య స్టార్ట్ చేశాను. శ్రీమన్నారాయణ గారు అని, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. మామూలుగా అసలు ఈ మ్యూజిక్ లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? నాకు పెద్దగా ఐడియా లేదు. అంటే కర్ణాటక సంగీతం అంటారు కొంతమంది, ఇంకా ఇంకేం? హిందుస్థానీ, హిందుస్థానీ, తర్వాత మ్యూజిక్. లైట్ మ్యూజిక్, అట్ ద సేమ్ వెస్టర్న్. వెస్టర్న్ ఇవన్నీ నేర్చుకోవాలి సింగర్ అన్న తర్వాత? అలా ఏం లేదు. అంటే ఇప్పుడు నాకు ఏది బాగా అనిపిస్తుంది, నాకేంది నాకు సెట్ అవుతుంది ఇది అన్న ఇదితో కొంతమంది కొంతమంది ఏమో ఇది నేర్చుకుంటారు, హిందుస్థానీ నేర్చుకుంటారు, వెస్టర్న్ నేర్చుకుంటారు. ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకి అన్ని, కొంతమందికి అన్ని ట్రై చేయాలనిపిస్తుంది. ఓకే. సో అలాగనమాట. కుశల్ బ్రో, మీ సంగతి ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగున్నారు. స్టేజ్ మీద కూడా బాగున్నారు. థ్యాంక్ యూ. అయిపోయిందా లంచ్ డిన్నరా? మన తమన్ గారు మీకు ఆఫర్ ఇచ్చింది లంచ్ Mother తో. లంచ్ అయిపోయింది. చాలా
బిల్ ఎవరు కట్టారు, మీరు కట్టారు ఆయన కట్టారు? ఆయనే అరేంజ్ చేశారు food. ఆయన arrange ఆయనే చేశారు. arrange చేశారు. చాలా ఆ, చాలా హ్యాపీ. స్వీటెస్ట్ Sweetest. స్వీటెస్ట్ సోల్. ఓకే, ఆయన తెలుసులే, ఆయన ఎప్పుడు అలాగే మ్మ్. ఉంటారు అనుకోండి. అంటే మేము విన్నది ఏంటంటే ఇప్పుడు మీరు కూడా ఒక 5,000 మంది ఈ కాంపిటీషన్ కి, సింగింగ్ కాంపిటీషన్స్ కి ఆడిషన్స్ ఇచ్చారు. దాంట్లో నుంచి కొంతమంది మాత్రమే, ఎంత ఒక 11 మెంబర్స్ కదా మీరంతా, 12 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. వాళ్ళలో మీరిద్దరు. సో ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీకు మంచి అచీవ్మెంట్ ఇది. సో ఇంతమందిని మీరు దాటుకుని ఎలా ఇంప్రెస్ చేశారు ఆడిషన్ చేసిన వాళ్ళని, సో జడ్జెస్ ని, ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ మీరు అన్నట్టు. ఆ 12 లో ఉండడమే చాలా చాలా హ్యాపీ. Hmm. వాళ్ళ ముందర వాళ్ళందరూ డ్రీమ్ జడ్జెస్. అంటే వాళ్ళ పాటలు వింటూ పెరిగాం కాబట్టి Hmm. ఆ, ఇచ్చిన ప్రతి పాటని మన బెస్ట్ ఎలా ఇవ్వగలము అని మన బెస్ట్ ఇస్తూ వెళ్ళాము. Hmm. ఇంకా అలా అలా. హ్యాపీ. అంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళందరూ దాటుకుని ఈ 12 మెంబర్స్ చూసినప్పుడు ఓకే వీళ్ళతో మనం పోటీ పడాలి, ఎవరు మీకు బాగా గట్టి పోటీ ఇస్తారనుకుని మీరు ఫీల్ అయ్యారు? నిజం చెప్పాలంటే అందరూ, అందరూ. ప్రతి సింగర్ లో ఒక నేర్చుకోవాల్సినది ఉంది. ఉమ్, వీళ్ళే ఎక్కువ కాంపిటీటర్, వీళ్ళు తక్కువ కాంపిటీటర్ అయితే నేను ఎప్పుడు అనుకోలే. అందరూ కాంపిటీటర్సే. ఎట్ ది సేమ్ టైం అందరూ మంచి ఫ్రెండ్స్. ఓకే, అందరు మంచి ఫ్రెండ్స్. అందరు మంచి ఫ్రెండ్స్. మీ మధ్య ఎలా ఉండేది కాంపిటీషన్, ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ? చాలా బాగుండే. హరిప్రియ గారు అందరూ కూడా, అంటే ఎక్కువ హరిప్రియ గారి గురించి కొన్ని విన్నాను, ర్యాగింగ్ చేసేవాళ్ళు అంటే నిజమేనా? అయ్యో అస్సలు కాదా? దానికి కంప్లీట్ అపోజిట్ అసలు. అవునా? కోసాన నా ఫేస్ లో కోసాన ఎక్కువ మాట్లాడరు అసలు. అవునా? ఎక్కువ మాట్లాడరు. నేను- ఇంట్రోవర్ట్. మేము ఇద్దరం ఇంట్రోవర్ట్స్. మిగతా వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఇంట్రోవర్ట్స్ కూడా ఉన్నారు. ఓకే, ఉన్నారు ఇంకా. ఉన్నారు. మిగతా బట్ వాళ్ళు ఏంటంటే మిగతా భరత్ వాళ్ళు రాజ్ కూడా భరత్ అని భరత్ రాజ్ అవును, introvert. అవును, అవును. అంటే సైలెంట్ గా ఉంటాడు, అసలు ఉన్నాడా లేదా అన్నట్టు. పాట పాడితే మొత్తం దద్దరిల్లిపోతుంది. మీకులాగా. అంటే నాకు చెప్పింది ఏంటంటే కొంతమంది అమ్మో హరిప్రియ చూస్తాక అలా ఉంటది కానీ ర్యాగింగ్ చేస్తుంది. ఓ, తప్పు ఇన్ఫర్మేషన్. అవునా? అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట, నేనే రాంగ్ గా విన్నాను. రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ ఆవిడ చూస్తుంటే నాకు అలా అనిపించట్లా, అయ్యో బాబోయ్. నిజమే అనిపిస్తుంది. హరిప్రియ గారు కరెక్టేనా? లేదా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని బట్టి మనం అలా ఉంటాం. ఆ, ఇప్పుడు అటు నుంచే వస్తుందో మనం ఇటు నుంచి అలాగే వెళ్తాం. ఆ. ఓకే, అటు నుంచి ర్యాగింగ్ వస్తే ఇటు నుంచి కూడా ర్యాగింగ్. అది అయితే కరెక్టే, నేను విన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే. బట్ ఇప్పటిదాకా ఎవరిని అంత డేర్ గా చేయలేదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఏదో చిన్నగా బుజ్జి బుజ్జిగా చేస్తాం. చూసారా, ఒక్కొక్కటి మెల్లగా బయటకు వస్తుంది. ఫస్ట్ ఏమో నాకు అసలు తెలియదు అంది, తర్వాత ఏమో అవతలని బట్టి రియాక్షన్ అన్నారు, ఇప్పుడేమో మెల్లమెల్లగా చిన్నగా వస్తుంది బయటకు ఒకేసారి. మేము విన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే. ఎందుకంటే తప్పు కదా అలా చిన్నపిల్లల్ని బెదిరియటం. ఏం చేస్తామండి, కొంచెం అక్కగా అందరు అక్క 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 అందరు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, అక్క? ఏదో ఆట పట్టిస్తుంటారు. అక్క అంటారు మిమ్మల్ని? అయ్యో, మీ తోటి కాంపిటీటర్స్ కూడా మిమ్మల్ని అక్కనే అంటారు? అంటే కొంతమంది చిన్నపిల్లలు ఎక్కువ అక్కడ. ఆ. కీర్తన, కీర్తి, స్కంద, వల్లభ, స్కంద, ధృతి. వీళ్ళందరు, ధృతి, వీళ్ళందరూ ఇంకా పొద్దున్న అక్క వస్తుంటారు. చిన్నపిల్లలు అయితే ఓకేలేండి, అక్క అనొచ్చు. అంటే కొంచెం బానే ఉన్నారు కదా, మిమ్మల్ని కూడా అక్కని పిలుస్తున్నారని చెప్పి డౌట్. ఓకే, డన్. అంటే ఆడిషన్స్ వరకు వేరు, అండ్ కాంపిటీషన్ స్టేజ్ ఎక్కిన తర్వాత వేరు, అండ్ ఆహా లాంటి ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చిన తర్వాత చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా కష్టపడాలి. సో మీ ప్రాక్టీస్ సెక్షన్ ఎలా ఉండేది, ఏంటి? అంటే ఇది వరకు నేను చేసిన ప్రాక్టీస్ అంతా మా గురుగారికి వినిపించుకోవడం, నేను పాడింది ఆయనకు పంపించడం, ఆయన ఇన్పుట్స్ చెప్పడం, ఇలా ఉండేది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇదే అలాగే వెళ్తుండేది. ఇక్కడికి వచ్చాక ఏంటంటే బేసిక్ గా ఎక్కువ ప్రాక్టీస్ ఉండేది మాకు. లైక్ మండే షూట్ అయ్యేది, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే సాంగ్ సెలెక్షన్స్ ఇవన్నీ అయిపోయిన వెంటనే ఇంకా స్టార్ట్. మార్నింగ్ నుంచి రియాజ్ అవుతూ ఉండేది. లైక్ ఇన్ని అవర్స్ అని ఉండేది, పాడేవాళ్ళం కంటిన్యూస్ గా. కొన్నిసార్లు ఏమో గ్రూప్ అందరం కూర్చొని ఎవరికి ఏది నచ్చితే అది పాడేవాళ్ళం, కొంచెం వార్మప్స్ లాగా. లైక్ చెప్పాలంటే ఇండియన్ ఐడల్లో ఎక్కువ ప్రాక్టీస్ జరిగింది. బాగా అనిపించేది అది కూడా. ఆ సెషన్ కూడా మాకు లైక్ సమ్వేర్ ఒక వాయిస్ కి కూడా అరే కొంచెం బాగుంది, ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఇలా బాగుంది, వర్కౌట్ అవుతుంది అని అనిపించేది. ఓకే, కుశల్ గారు మీరు చెప్పండి. అంటే ప్రాక్టీస్ సెక్షన్ వేరు, మనం ప్రాక్టీస్ చేసి
అండ్ స్టేజ్ మీద పాడిన తర్వాత రిజల్ట్ ఇవన్నీ అవును. కూడా చాలా మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ పెట్టుకుని ఎలా కాన్ఫిడెంట్గా సింగర్స్ అనేవాళ్ళు పాడతారు ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ టైంలో? నా పర్సనల్ ఒపీనియన్ కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ నుంచి వస్తుంది. Hmm. వచ్చినా మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్. ఆహా లాంటి పెద్ద ప్లాట్ఫామ్, ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, ఇంతమంది మనల్ని చూస్తున్నారు అనే థాట్ ప్రతి మినిట్ ఉంటుంది మనలో, డెఫినెట్గా ఉంటుంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేసేది మన ప్రాక్టీస్. విపరీతంగా ప్రాక్టీస్ చేసి 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 ఇంకా పాటలు వచ్చి ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తే ఈ థాట్స్ అన్ని ఓవర్కమ్ చేయొచ్చు. బట్ ఎక్కడో మైండ్లో ఉంటాయి, జనాలు మనం చూస్తున్నారు, ఇప్పుడు మనం చూస్తున్నారు, మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నారు, మనం పాడే ప్రతి పాట చూస్తున్నారు. ఇప్పుడు కార్తిక్ గారి పాట పాడుతున్నాం, పాడేటప్పుడు ఉంటాయి, ఇది ఒరిజినల్ సాంగ్తో కంపేర్ చేస్తారు, ఉంటాయి. బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి మనం మన బెస్ట్ ఇవ్వడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ఓకే, మీకు కార్తిక్ గారు, సింగర్ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం అంట? విపరీతమైన ఇష్టం, చాలా ఇష్టం. వదిలితే పెళ్లి చేసుకునే ఇష్టం? ఇది లేదు, అదే అమ్మాయి అయితే, ఇంకేస్ అమ్మాయి అయితే చాలా ఏజ్ నుంచి అలాగా? నేను మ్యూజిక్ వినడం స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఆయన పాటల్ని చాలా ఫాలో అయ్యేవాడిని. ప్రతి పాట విని అసలు ఇలా ఇక్కడ ఈ పాట ఎలా పాడారు, ఇక్కడ ఈ పాట ఎలా పాడారు అని అన్నిటికంటే ఎక్కువ ఐ రెస్పెక్ట్ హిమ్ అలా, చాలా గౌరవం ఆయన అంటే. సో మరి అలాంటి ఇష్టపడ్డ వ్యక్తిని మనం దగ్గరగా చూస్తున్నప్పుడు, లేకపోతే ఆయన జడ్జి ప్లేస్ లో ఉన్నప్పుడు అసలు హ్యాపీ? అసలు ఫస్ట్ నా ఆడిషన్స్ దగ్గరికి వెళ్ళి ఆయన చూసిన ఒక ఫస్ట్ 2 minutes నేను ఆ ఎక్సైట్మెంట్ అసలు నా మాటల్లో కనబడింది. ఎక్సైట్మెంట్ పాట పాడిన తర్వాత ఐ విల్ హగ్ యూ అని అన్నారు. అసలు ఇంకా అది లైఫ్ లాంగ్. ఏ పాట? ఆయన పాటే కదా అది? ఒక మారు కలిసిన అందం పాడాను. ఒకసారి పాడండి. ఒక మారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే, తనల్లే కథలే పడుతూ వెదజల్లే కళలే మెరుపు, ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే, అది నన్ను పిలిచినది తరుణం, నురివెచ్చగా తాకిన కిరణం, కన్ను తెరిచిన కలువను చూసానే. సూపర్ 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 సూపర్. అంటే ఇప్పుడు ఆఫ్ కెమెరా వేరు, ఆన్ కెమెరా వేరు. సో మీకు ఎంతో ఇష్టమైన కార్తిక్ గారితో ఆఫ్ కెమెరా ఎలా ఉండేది? అంటే యాజ్ ఎ పర్సనల్ గా ఏమన్నా దగ్గర తీసుకోవటం, లైక్ ఇలా రా అలా రా అని చెప్పి ఇలాంటి ఏమైనా ఉండే ఆయనతో? అంటే ఫస్ట్ టైం నేను ఆయనను ఆయన ముందర పాడే ముందు ఆడిషన్స్ చేస్తుండగా ఆయన వచ్చారు. అదే నేను ఫస్ట్ టైం కార్తిక్ గారిని చూడడం. ఆఫ్ కెమెరా కలిసినప్పుడు మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. బట్ మ్యూజిక్ రిలేటెడ్ అయితే నేను ఆయనతో ఇంటరాక్షన్ అవ్వలేదు. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా చాలా మంచిగా దగ్గర తీసుకొని చాలా బాగా మాట్లాడారు. లైక్ హీ సో స్వీట్, హీ సో నైస్. సూపర్. అయితే హరిప్రియ గారు ఏం టెన్షన్ పడుతున్నారు ఏంటి? వీడు నన్ను ఏం అడుగుతాడు, నేను ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? అదేనా? మీరు ఇందాక పాట గురించి అడిగారు, స్టేజ్ మీద మీకు ఎంత టెన్షన్ ఉంటుంది? మాకు ఇంటర్వ్యూలు కూడా టెన్షన్ గానే ఉంటుంది. ఎందుకండి అంత టెన్షన్? కొంచెం ఉంటుంది. ఎక్కడో ఆఫీస్ నుంచి వస్తున్నా, డైరెక్ట్ జైలు నుంచి ఏం రావట్లా. మీరు నాకు చూసి భయపడి టెన్షన్ పడతాకి కాదు. ఇంత బాగా పాడుతున్నారు, ఇంత బాగా నవ్వుతున్నారు, ఎందుకు ఇంత త్వరగా ఈ ఎలిమినేట్ అయ్యారు అనేది మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది బయట. మళ్ళీ తీసుకోవాలి మా హరిప్రియ గారిని అంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా లైక్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇలా ఇండియన్ ఐడల్ వల్ల ఒక ఆపర్చునిటీ మళ్ళీ నేను కనిపించడానికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఇట్. కానీ ఇక్కడ దాకా జర్నీ చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. ఐ థాట్ ఇంకా కొంచెం ఉంటానేమో అని అనిపించింది. ఎవరికైనా ఉంటుంది, అది నాకు అలాగే అనిపించింది. బట్ చెప్పాలంటే ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ మేబీ నేనైతే నేను బాగానే అనిపించింది. ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది. సమ్వేర్ అనిపిస్తుంది, అరే ఇంకొంచెం ఆ జడ్జెస్ ఇచ్చిన ఇన్పుట్స్ చూసుకుంటే మేబీ నేను కొంచెం చేయాల్సి ఉండేదేమో అని అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఓట్స్ వాళ్ళ వల్లే టాప్ 11 వరకు వచ్చాను.
సమ్వేర్ ఇంకా మన బ్యాడ్ లక్ అది, వాళ్ళని కూడా ఎవరిని అనుకోవడానికి లేదు. ఆ రోజు నేను బయటకు రావాల్సి ఉంది, వచ్చాను అంతే. అంతే అలానే. సో ఇప్పుడు ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, తమన్ గారు, గీత. గీతా మాధురి గారు, కార్తిక్ గారు. ఈ ముగ్గురులో మీకు ఎవరంటే ఇష్టం, ఎవరంటే భయం? నాకు ఆడిషన్ ఎపిసోడ్ లో గీతక్క నాకు తెలుసు. ఇది కలిసి చదువుకున్నారా ఇద్దరు? అంటే చదువుకోవడం స్వరాభిషేకం లో పాడేటప్పుడు అక్కకి కోరస్ పాడేదాన్ని, అండ్ బయట ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ లో గట్రా అలా కలిసేవాళ్ళం. అక్క నాకు అక్కడ కూడా ఇన్పుట్స్ అవి బాగా ఉండేది, ఓకే. ఆ ర్యాప్ అలా తెలుసు నాకు బాగా. ఇక్కడికి వచ్చేటప్పటికి జడ్జ్ ఆవిడ, ఎలా నాకు బయట తెలిసిన ఆఫ్ స్క్రీన్ తెలిసిన అక్కడ ఆవిడ జడ్జ్. సో ఐ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. సో ఇంకా తమన్ సార్ నేను ఎప్పుడు కలవలేదు, నేను ఎప్పుడు పాడలేదు, కోరస్ కూడా పాడలేదు, నాకు ఆపర్చునిటీ రాలేదు. కార్తిక్ సార్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టమైన వాయిసెస్ ఆయనవి. లైక్ ఆయన అంటే నేను బాలు సార్ తర్వాత నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో ముగ్గురు దగ్గర పాడాలంటే చాలా టెన్షన్ వచ్చింది ఫస్ట్ ఆడిషన్ అప్పుడు. అండ్ తర్వాత పాడిన తర్వాత తమన్ సార్ మాట్లాడడం, అమ్మగారు మా అమ్మ వచ్చారు. సో ఆ రోజు ఆయన ఎంతో వెల్కమింగ్ గా ఇది చేశారు. కార్తిక్ సార్ కిందకు వచ్చారు. సో ముగ్గురు అలా వచ్చేటప్పటికే లైక్ అరే ఎంత మంచి వాళ్ళు వీళ్ళు, ఒక్కళ్ళు ఇందులో పిక్ వన్ అనేది అసలు లేదు, అది ఆప్షన్ కష్టం. ఇంకా చెప్పాలంటే నేను గీతక్కని బాగా చూసి ఇష్టపడి, అక్క కూడా ఎలా ఉంటారంటే కొంతమందితోనే కలుస్తారు, వాళ్ళు అంత తొందరగా అందరితోని మింగిల్ అవ్వలేరు. అక్క అలా కాదు, అందరితోని మాట్లాడతారు. సచ్ ఎ స్వీట్ హార్ట్. కార్తిక్ సార్ కూడా అంతే, తమన్ సార్ కూడా అంతే. తమన్ సార్ నేను ఫస్ట్ సింఫనీ ఎపిసోడ్ లో పాడినప్పుడు మీ అమ్మగారు బాగున్నారని నేను ఆయనకి ఎలా గుర్తుంది, ఎప్పుడో ఆడిషన్ ఎపిసోడ్ అయింది. సో కొంతమంది అలా గుర్తుండిపోతారు, అలా గుర్తుంచుకునేటప్పటికి ఐ ఫెల్ట్ ఐఎమ్ ద లక్కీయెస్ట్. సూపర్. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ గుర్తుందా మీకు? ఏం అడిగాను? ఎవరు మీకు ఎక్కువ ఇష్టం? ఇంకా ఆ తర్వాత అంతే అడిగినట్టు మెమరీ. ఎవరంటే ఇష్టం, ఎవరిని చూస్తే భయం? అదే తమన్, నేను అదే మర్చిపోయాను. ఓకే, బ్రేకింగ్ న్యూస్ రాసుకోండి. తమన్ గారు అంటే నాకు చాలా భయం అంటున్నా సింగర్ హరిప్రియ. అంతే భయం కార్తిక్ గారిని తమన్ సార్ని చూసినప్పుడు ముందు సీజన్స్ లో అమ్మో అని భయం వేసేది. అంటే ఎక్కడ మార్క్స్ ఇప్పుడు కూడా భయం ఉంది, కానీ దే ఆర్ స్వీట్. భయం ఉంది, అది యాక్టింగ్ వరకే, నిజంగా అయితే కాదు. ఓకే, ఇద్దరికి కూడా ఈ క్వశ్చన్. సో బేసిక్ గా చాలా మంది సింగర్స్ లేకపోతే అప్కమింగ్ సింగర్స్ వాళ్ళు ఎంత బాగా పాడినా, ఎంత బాగా చేసినా, చాలా మంది చెప్పింది ఏంటంటే, అండ్ సింగర్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి, కొంచెం అని ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా గుర్తింపు అనేది కూడా ఎక్కడో కొంచెం మాకు తక్కువే అని చెప్పేసి అంటారు. సో ఏదో మీరిద్దరూ చెప్పండి, అంటే మీరు ఈ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి, సో ఏదో మీరేం చెప్తారంటే, ఎప్పుడు గుర్తింపు వస్తుందో తెలియదు, వచ్చినా అది ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఇలాంటి ఫీల్డ్ని మీరు పిక్ చేసుకోవటానికి రీజన్? లేకపోతే ఒకటి గుర్తింపు వైజ్ కాదు, వీఆర్ అంటే మేము ఎంతో అదృష్టం చేసుకుంటే మ్యూజిక్ లో ఉన్నాం. అది గుర్తింపు వచ్చినా రాకపోయినా దాంతో సంబంధం లేదు. నిజంగా మేము అంత బాగా పాడి, లైక్ ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే, నేను పాడితే అరే భలే పాడుతోంది ఈ అమ్మాయి అనే ఫీలింగ్ పక్క వాళ్ళకి రావాలి, అది చాలు అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడు ఇట్స్ అ బ్లెస్సింగ్. ఒక పాట అందరూ పాడలేరు. సో ఈ రకంగా మాకు సరస్వతి మాత కటాక్షించింది అనుకొని ఫీల్ అవుతాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ ఫీల్డ్లో ఉన్నందుకు. ఇదంతా ఇవాళ ఉంటుంది లక్, కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ ఉండదు, చెప్పలేం. బట్ ఇందులోనే ఉండాలి అని నా ఫీలింగ్. ఎలాగైనా కూడా ఇక్కడే అంతే. కుశల్ బ్రో మీరేం చెప్తారు? తను చెప్పినట్టే పాట పాడాలంటే ఫస్ట్ ఒక అదృష్టం ఉండాలి, అండ్ గుర్తింపు అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎవరికైనా ఏ మనిషికైనా గుర్తింపు రావాలని ఉంటుంది. బట్ మనం సంగీతాన్ని ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, సంగీతంలోనే ఇంకా మునిగిపోవాలి అనే నాకైతే అదే ఉంది. అంటే పాడుతూ వెళ్ళిపోవాలి అంతే, ఇంకా పాటలో నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతే.
సో హరిప్రియ గారు మనకి అంటే ప్రతి ఒక్క అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సిచ్యువేషన్స్ బట్టి కొన్ని సాంగ్స్ వింటూ ఉంటారు. జర్నీలో ఒక సాంగ్ అని, లేకపోతే మనం కొంచెం లోగా ఉన్నప్పుడు కొన్ని సాంగ్స్, అలా మీకంటూ కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ ఉంటాయా? అయ్యో, మీ సెలెక్టెడ్ సాంగ్స్ ఎలా ఉంటాయి? అంటే నేను మీరు ఎక్కువ మెలడీస్ వింటాను. నా జానర్ అంతా ఎక్కువ మెలడీస్, లేకపోతే ఎక్కువ ఏడుపు పాటలు వింటాను. ఎక్కువ ఏడు పాటలు అంటారు. అదేంటో ఒక ఆనందం. నాకు కూడా ఉంది ఆనందం. పిచ్చి అంటారు సార్ దీన్ని. ఎక్కువ ఏడు పాటలు అంటే అదేంటో ఒక ఆనందం అంట. ఇదేం ఆనందం అండి మీకు? అది ఎంత హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అయినా కూడా కాదు, అలా ఇప్పుడు కూర్చొని అప్పుడు ఆ సాంగ్స్ ఏంటా? స్పైడర్ సినిమా చూసారా మీరు? చూడలేదు. స్పైడర్ సినిమాలో సైడ్ లో ఉంటాడు. అలా కాదు. ఏమన్నా తెలియదు. ఓకే, చెప్పండి. సో అలా నేను ప్రేమ లేదని ఉమ్. ప్రేమించరాదని ఇదొకటి. ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూరి తీయకే కోపమా నా మీదే, ఇలా అలా చెప్తూ పోతుంటే ఎన్నో పాటలు, ఎన్నో ఏడు పాటలు వస్తుంటాయి. బాగుంటుంది. బాగుంటుంది. మీరు కూడా experience నేను ఏడిస్తే బాగుంటుంది. వినండి మీరు అని కూడా చెప్తున్నా. వినండి. నేను అవి వింటానండి. ఎప్పుడో ఒక్కసారి, కానీ మరి ఇక అదే అని అంటే అంటే అదే కాదు, ఇప్పుడు స్పాటిఫై పెట్టుకున్నాం అనుకోండి, వింక్ లో కానీ ఎందులోనా ఒక పాట తర్వాత ఇది వచ్చింది అనుకోండి, అది బాగుందని అది లూప్ లో వెళ్ళిపోతుంటుంది. ఒక్క పాట ఇది అని చెప్పలేం. ఆ పాట నచ్చితే అదే వెళ్ళిపోతుంది. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చక్కగా చిరంజీవి గారి 90s సాంగ్స్ ఉంటాయి. హిమసీమల్లో చూసారా? ఇలా వాన వల్ల అలా మీ టేస్ట్ అది, ఆ, మా టేస్ట్ ఇది. మీ టేస్ట్ కి నమస్కారం. సరే, మీకు టాస్క్ ఇస్తాను. సో నేను ఒక టాప్ 4 స్టార్స్ హీరోల పేర్లు చెప్తాను. వాళ్ళ సాంగ్స్ మీరు ఏదోటి పాడండి, ఏది గుర్తొస్తే అది. ఓకే. సో హరిప్రియ గారికి టాస్క్ ఏంటంటే, నేను ఒక టాప్ 5 చెప్తాను. ఏ సాంగ్ గుర్తొస్తే ఆ సాంగ్ పాడేయండి. ఆలోచించుకుంటే ఇంక టైం గ్యాప్ లేదు. ఓకే. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. చలియా చలియా చిరుకోపమా చాలయ్య చాలయ్యా పరిహాసమా ప్రభాస్ గారు. మువ్వల నవ్వకలో ముత్తమందారమా ముక్కులో దించకిల ముక్త సింగారమా నీలకి నాట్యం నేర్పావే నయగారమా గాలికి సంకేళిసావే. అల్లు అర్జున్ గారు. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. ఓకే, డన్. ఎన్టీఆర్ గారు. వయస్సు నామి తాకి నమ్మి ఆగలేనే సుమి సొగస్సుతో మీ దూముదామి ఆడు తగదైదిమి ఉమ్మరి చెమ్మరు ఉప్పెనలోయి ఓ ఉక్కిరి పిక్కిరి చప్పుడు చేయి ఎక్కడ తక్కడ హాయి ఓ చక్కిలి చిక్కిని చక్కెరలోయి. పిల్లో. అదే కదా. క్రేజీ మీరు. ఓకే, సో మీరు చెప్పండి. అంటే మొత్తం ఎన్ని రోజులు ట్రావెల్ చేశారు మొత్తం ఈ సీజన్ 3తో మీరు? ఆడిషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 3 months. 3 months. అంటే ఫస్ట్ రౌండ్ ఆడిషన్స్ నుంచి టాప్ 12 కి వచ్చే వరకు 3 months. ఓకే. టాప్ 12 లో సెలెక్ట్ అయిన తర్వాత 25-26 days ఉన్నాను. ఓకే. ఈ 3 months లో మీకు బాగా నచ్చిన మూమెంట్ వీళ్ళతో, కంటెస్టెంట్స్ తో కానీ జడ్జెస్ తో కానీ, ఫన్నీ మూమెంట్ సరదాగా? ఫన్నీ మూమెంట్ చాలా ఉంటాయి కదా. ఫన్నీ But ఏదైనా ఒకటి. వీళ్ళతో ఆ. 12 members కలిసి రీల్స్ చేస్తుండే మేము. ఆ, ఆ రీల్స్ అన్ని చాలా ఫన్నీ ఉంటుండే. Okay. అండ్ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక కంటెస్టెంట్ తో ఆడుకోవడం, అలాంటివి ఫన్నీగా అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ జడ్జెస్ తో బెస్ట్ మూమెంట్స్ అంటే ఇందాక చెప్పినట్టు కార్తిక్ గారితో ఆ హగ్ అండ్ ఆయన నాతో చెప్పిన మాటలు, నా కాంప్లిమెంట్స్, అండ్ తమన్ గారితో లంచ్. బెస్ట్ మూమెంట్స్. ఓకే. నెక్స్ట్ ఇంకేం ప్లాన్ చేసుకున్నారు మీరు? ఇప్పుడు ఈ కాంపిటీషన్ తర్వాత మళ్ళీ చాలా సింగింగ్ కాంపిటీషన్స్ వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో ఇలాంటి వాటికి మళ్ళీ మనం ట్రై చేద్దాం ఇలా. ఆపర్చునిటీని
అస్సలు మిస్ చేసుకోవద్దని ఎప్పటి నుంచో ఉంది. నేను పాటలు వినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అదొకటి గ్యారంటీ. ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని నేర్చుకున్నాను ఈ కంటెస్టెంట్స్ అందరిలో. అది ఇంకా మనం మాస్టర్ చేసుకోవాలి. ఇంకా దాన్ని మనం మన స్టైల్లో ఇంకా బాగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే, హరిప్రియ గారు మీరు చెప్పండి, ఒక సింగర్ కి ఉండాల్సిన పాయింట్స్, క్వాలిటీ, మోస్ట్ క్వాలిటీ. మ్యూజిక్ మీద రెస్పెక్ట్ ఉండాలి, ఓకే, అండ్ డెడికేషన్, పంక్చువాలిటీ. Hmm. ఇదంతా ఒక విధంగా నేను స్వరాభిషేకంలో నేర్చుకున్నాను. ఏంటంటే మ్యూజిక్ మీద ఒక వాల్యూ ఏంటంటే, ఒక పాట మనం నేర్చుకుంటున్నామంటే ఇప్పుడంటే ఫోన్లు చూసుకొని పాడుతున్నాం, బుక్లో రాసుకోవాలి, దానికంటూ టైం కేటాయించాలి. అప్పుడే నీకు ఆ పాట మీద ఆ భక్తి ఉన్నప్పుడే యుల్ గెట్ దట్, ఏమంటారు, విన్న వాళ్ళకి అరే భలే పాడుతుంది అని అనిపిస్తుంది. మనకు ఆ పాట మనకు వచ్చినందుకు వి ఫీల్ లైక్ అది ఒక బేబీ లాగా మనం చూసుకోవాలి. సో అంతే, రెస్పెక్ట్, పంక్చువాలిటీ, డెడికేషన్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ప్రాక్టీస్. మీరు ఒక సాంగ్ పాడటానికి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? యూజువలీ పాటని ప్రాక్టీస్ చేస్తాం, పాటని డిఫరెంట్గా చేస్తాం. ప్రాక్టీస్ సెషన్స్ మా వోకల్ ప్రాక్టీస్లో వేరేగా ఉంటాయి. పాట మాకు తెలియదు, కొత్తగా వచ్చింది ఇప్పుడే. ఆ పాటని ప్రాక్టీస్ చేయడానికి ముందు లిరిక్స్ అంతా రాసుకొని, లిరిక్స్ ఫస్ట్ బ్రెయిన్లోకి పెట్టుకొని, దెన్ సాంగ్ ఇలా ఉంది, ఆ స్ట్రక్చర్ ఇది అనేసి దానికి ఒక మినిమం ఒక 2 days ప్రాక్టీస్ చేస్తారు. అలా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వరకు ఈ కాంపిటీషన్ లో మీరు పాడిన సాంగ్స్ లో ఎక్కువ ప్రాక్టీస్ చేశాను, ఈ సాంగ్ కి నేను చాలా బాగా కష్టపడ్డాను అని చెప్పుకునే ఏంటి పాడాను నేను విజయ్ దేవరకొండ గారి ఎపిసోడ్ లో ఆయన వచ్చినప్పుడు. సో ఆ పాట నాకు కొత్త, నేను ఇది వరకు ఎప్పుడు నేను విన్నాను తప్పి జస్ట్ ఏంటి 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 కొత్త అప్పుడప్పుడు కొంచెం ఏడుపు కూడా సాంగ్సే కాకుండా ఇది కూడా వింటుంటా అన్నమాట. సో ఈ పాట అప్పుడే నేను ఫుల్ గా విన్నది, అమ్మో ఇంత డెప్త్ ఉంది పాటలో అని అప్పుడు తెలిసింది. సో లిరిక్స్ కూడా నాకు కొత్త, అంత బ్రెయిన్ లోకి ఎక్కించుకొని అది కొంచెం టఫ్ అయింది నాకు యాక్చువల్లీ. ఓకే, సో పాట పాడిన తర్వాత ఆయన వైపు నుంచి రియాక్షన్? విజయ్ దేవరకొండ గారు ఆయన అన్ఫార్చునేట్లీ లేరు, అయ్యో వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు పాడారు. ఓకే, చూసుంటే మంచి కాంప్లిమెంట్స్ అనిపించింది నాకు. అంటే ఆ రోజు పాపం నేను లాస్ట్ పాడాను, నా పర్ఫార్మెన్స్ లాస్ట్ అయింది. సో ఇంకా ఆయన లేరు, బట్ ఆయన ఊహించుకొని పాడాను. సో సెట్ లో కూడా అలాగే మాట్లాడుకుంటారా, లేకపోతే ఫుల్ వెనకతల నుంచి మీరు మాట్లాడొద్దు అని వస్తుంటాయి మాకు, ఎవరు మేము నించుంటుంటాము, అసలు కొంచెం కూడా పంక్చువాలిటీ అంటే ఆల్ ఫన్. ఓకే, సో అందరికి తెలుసు కదా హరిప్రియ గారు ఎంత బాగా గీతా మాధురి గారిని ఇమిటేట్ చేస్తారో. అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుతూ ఉంటే ఎక్కడో ఆ చివర్లో ఎండింగ్ టచ్ అలా గీతా మాధురి గారు వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఎక్కడ పట్టారండి మామూలుగా ఆవిడ వాయిస్ ఎక్కడ పట్టారు అసలు, ఎలాగా? అంటే నాకు తెలిసి మీరు ఫస్ట్ లో చెప్పారు అక్కతో నేను కొంచెం వోకల్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే అప్పుడప్పుడు ఈవెంట్స్ లో ఉన్నప్పుడు కానీ అప్పుడే పట్టేసారు. బేసిక్ గా ఒకళ్ళ మీద మనకి అతి ప్రేమ, పిచ్చి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటాం. అలాగా నాకు అక్క బిహేవియర్, తను ఎలా ఉంటుంది చిన్నప్పుడు చూసాను నేను ఎక్కువ. సో అక్క పాడే విధానం, తను నచ్చావులే ఈ పాటలు, తర్వాత చమ్కా చమ్కా ఎలా పాడుతుంది, సో వర్సటాలిటీ బాగా అనిపిస్తుంది. అలా చూసి 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 తెలుగు ఇక్కడ నాకు గీతకే బాగా అనిపిస్తుంది, నాకు అలా ఇష్టం. ఇది ఒకసారి చేయండి. అమ్మో నేను ఆవిడ పాడమంటాను, ఆవిడ అవును చేయండి. ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు, అస్సలు నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూకి రావడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఎంత బాగున్నాయో, కొన్ని క్వశ్చన్స్ అస్సలు ఆన్సర్ ఇవ్వలేకపోతే
గీతక్క ఇంకేమైనా చెప్పండి అక్క. బట్ అక్క తిట్టుకుంటుంది ఇవి ఎక్కడికి నన్ను- వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను వదలడం లేదు బాబు అనుకుంటుంది మా అక్క. వదల బొమ్మ. ఒకసారి నువ్వు ఇంటికి రా. బట్ షీ స్వీట్. యా యా తెలుసు. అండ్ ఈ ఇమిటేషన్ వీడియో చాలా బాగా వైరల్ అని తెలుసా మీకు? తెలుసా? తెలుసు. చాలా మంది లైక్ కాల్ చేసి ఫస్ట్ ఇదే అడుగుతున్నారు, బాగా చేసావు, ఓకే. కళ్ళు మూసుకొని వింటే గీతకే కనిపిస్తుంది. అవును నిజం, అంతే కలుస్తున్న రీల్ చూస్తే ఓకే గీత గారా మీరా, ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్? చాలా ఆలోచించుకుని చెప్పాలి సమాధానం కదా. చాలా చాలా కష్టమైన క్వశ్చన్ అడిగేసారు. చాలా కష్టం. నేను చెప్పను. మీరు చెప్పండి, రెడీగా ఉన్నారు. నాకు వివేక్ సాగర్ గారు చాలా ఇష్టం. ఓకే, వెనకాల తమన్ గారిని పెట్టుకుని మీరు వేరే ఆయన అమ్మో. పెట్టి- కదా? అంటే తమన్ సార్ ఎప్పటి నుంచో ఉన్నారు, ఆ. ఇప్పుడు ఏ నైస్ కవరింగ్. ఓకే డన్. ఓకే అలా కాదు, ఆ. వాళ్ళు తమన్ సార్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆయన ఎంతో మందితో వర్క్ చేశారు, ఇదంతా ఉంది. వివేక్ సాగర్ సార్ లైక్ ఏ పాట విన్నా ఫ్రెష్ గా అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. లైక్ ఓ చలితారా, సమ్మోహనం, చాలా మూవీస్, బ్రోచేవారు ఎవరురా, అరే రే మనస, అరే రే మనసా. మీకు కూడా బ్రో సేమా? వివేక్ సాగర్ గారు, కాల భైరవ గారు. అంటే రీసెంట్ గా ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తుంటే ఎన్నో సాంగ్స్ ఉంటుంది, కానీ ఆ సాంగ్స్ లో నుంచి 1-2 సాంగ్స్ మాత్రం బాగా వైరల్ అవుతుంది అవును. జనాన్ని. సో అలా లేటెస్ట్ సెన్సేషన్ కానీ లేటెస్ట్ గా వైరల్ అయిన సాంగ్స్ లో మీరు బాగా ఎక్కువ లూప్ హోల్ విన్న సాంగ్ ఏంటి? అణు అణువు, నేనైతే అణు అణువు, అను అను. అరిజిత్ సింగ్. అవునా? మీరు సేమ్ సేమ్. సేమ్, ఎందుకంటే ఆ చరణం నుంచి ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని పాడండి పాడండి గట్టిగా పాడండి. నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని కాలమైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. Hey. సో ఇది బాగా హార్ట్ వరకు వెళ్ళిపోయింది పాట. నిజంగా చాలా బాగా, మీరు కూడా చాలా బాగా పాడారు. ఈ పాట ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తుంటారు మీరు? ఇది ఇవి చెప్పాలంటే ఇది ప్రాక్టీస్ చేయలేదు, విని విని కొన్ని విని పాటలు విని అంటే ఎన్ని ఎన్ని విని ఎన్ని వస్తాయి. ఎన్ని ఎన్ని విని 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 వచ్చేసి అనమాట. కొన్ని పాటలు విని వస్తాయి, కొన్ని Okay. పాటలు ప్రాక్టీస్ చేస్తాయి. ఓకే, హరిప్రియ గారు, ఇప్పుడు ఈ అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ ఈ సీజన్ 3తో మీకు వచ్చిన గుర్తింపు ఏంటి? సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? నాకు ఎవ్రీ ఎపిసోడ్ నాకు ఒక బాగా అనిపించింది, అంటే ఇది ఒక బెస్ట్ ఎపిసోడ్ అలా అనిపించింది. ఎందుకంటే ఇది వరకు పాడిన రియాలిటీ షోస్ కూడా నాకు మంచి పేరు ఇచ్చాయి. ఇది ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను మళ్ళీ కనిపించడం, సో ఇది నాకు ఒక బెస్ట్ థింగ్ అనమాట. ఇండియన్ ఐడల్స్ ఇంటర్నేషనల్ ఇది కాబట్టి, అండ్ కొత్తగా అంత ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది నాకు. ఓకే, గుర్తింపు అంటే ఆబ్వియస్లీ ప్రతి ఎపిసోడ్ లో పాడిన, ఎప్పుడు నేను ఎక్కువ పాత పాటలు పాడుతుండేదాన్ని, ఇక్కడికి వచ్చాక కొత్తవి ట్రై చేశాను. పాత అంటే అప్పుడు మన సావిత్రి గారు కన్నంబ టైం, ఆ టైంలో నిజంగా ఏమిటో ఈ మాయా ఇలాంటి పాడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అదే ఇక్కడికి సినిమాలో సావిత్రి గారు వీణ వాయిస్ తో పాడబడతారు, నీవు లేకవి, అవి కూడా. పాట వచ్చింది వచ్చు. ఒకసారి పాడండి please, నా కోసం. Sure. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణా. సూపర్ 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 సూపర్. నేనే అనుకున్నాను పాతకాలం మనిషిని, ఆవిడ కూడా Oh. ఆ టైప్ సాంగ్స్ వింటున్నారు అనమాట. ఓకే బ్రో, ఏంటి మీ ఇన్నాడు ఆల్రెడీ చెప్పారు, మీ ప్లాన్స్ ఇవన్నీ చెప్పారు. అండ్ ఇప్పుడు సేమ్ క్వశ్చన్,
సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆహా వాళ్ళు మీకు ఇచ్చిన గుర్తింపు కానీ లేకపోతే ఆహా ద్వారా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ సో ఏంటి ఏం చెప్తారు? ఇది చాలా ఫస్ట్ మంచి ప్లాట్ఫామ్, చాలా పెద్ద ప్లాట్ఫామ్, చాలా మంచి ప్లాట్ఫామ్. ఎక్కువ మంది జనాలు చూస్తారు. అండ్ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది మీరు కార్తిక్ గారి ఫ్యాన్ కదా, మీరు కార్తిక్ మా తరపున మీరు వెళ్ళి, మేము చాలా మంది కార్తిక్ ఫ్యాన్స్ మనం అందరం, మా తరపున మీరు వెళ్ళి మమ్మల్ని రిప్రజెంట్ చేశారు, ఇలాంటి మంచి కాంప్లిమెంట్స్. పాటల గురించి కూడా చాలా బాగా పాడారు, ఫీల్తో పాడారు, మంచి రికగ్నేషన్, లైక్ చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. మంచి గుర్తింపు వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు ఒక సాంగ్ పాడిన తర్వాత కాంప్లిమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ మనం ఎక్కడైనా తప్పు చేస్తే సో నాకు గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఎలా అని భయపడ్డ వీళ్ళ ముగ్గురులో ఎవరిని చూసి మీరు భయపడతారు? అంటే గీతా గారినా, లేదా తమన్ గారినా, లేదా కార్తిక్ గారినా? ఒక తప్పు చేసిన తర్వాత నాకుంది ఇప్పుడు గట్టిగా వేసుకుంటారు ఈ టైప్లో. నాకైతే కొంచెం కార్తిక్ సార్ అంటే భయం, వాళ్ళు అది భయాన్ని కూడా వాళ్ళు భయంగా చూపించారు. నువ్వు ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు తమన్ సార్. గీతక్క కూడా చెప్తారు, బట్ ఏంటంటే అక్క చాలా స్వీట్ స్మూత్ గా చెప్తారు. సార్ వాళ్ళు కూడా అలాగే చెప్తారు, కానీ కొంచెం నెక్స్ట్ టైంకి అమ్మో ఇది చేయకూడదు అనే ఇది గుర్తుంటుంది. ఓకే. ఇప్పుడు ముగ్గురు జడ్జెస్ లో తమన్ గారు కంపోజర్ కాబట్టి ఆయన వాయిస్ వేలో చూస్తారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. తమన్ గారు నీ వాయిస్ ఇలా ఇలా ఉండాలి, ఇలా మౌల్డ్ చేసుకోవాలి, నువ్వు రికార్డింగ్కి వెళ్తే ఇలా ఉండాలి అని ఇలా చెప్తారు. కార్తిక్ గారు సింగింగ్ లో టిప్స్ చెప్తారు. గీతా మేడం గారు డైనమిక్స్ ఎలా ఉన్నాయి, లిరిక్స్ ఎలా ఉంది, లిరిక్స్ లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. సో ముగ్గురు నుంచి వచ్చే కాంప్లిమెంట్ కలిపి ఒక మంచి పాట తయారవుతుంది. లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు కాబట్టి ఆ మూడు ఒక పాటకి ఇంపార్టెంట్. సో ముగ్గురి జడ్జ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మీకు ఎప్పుడైనా ఎవరి జడ్జ్మెంట్ అని నచ్చలేదా హరిప్రియ గారు? అలా ఎప్పుడు లేదండి, అదే అసలు అదే ఎప్పుడు లేదు, రాదు కూడా. ఎప్పుడు లేదు, రాదు కూడా. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు ఈ సింగింగ్ ఏనా లేకపోతే ఇంకేమన్నా టాలెంట్స్ ఉన్నాయా మీరు? ప్రస్తుతానికి అయితే సింగింగ్, మీకు మిమిక్రీ, యాక్టింగ్? అమ్మో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్? అసలు అంటే కొంతమంది డబ్బింగ్ చెప్పొచ్చు కదా, బాగుంది కదా అని సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకే అంటే ముందు నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు వాళ్ళకి సజెషన్స్ ఇచ్చారా మీ పని మీరు చూసుకోండి అని? అంటే ఒకటి నా కాన్ఫిడెన్స్ నాకుంటే అరే చెయ్యొచ్చులే అనే, నాకు అది ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు అండర్ కాన్ఫిడెంట్, ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఎందుకలా? అది బర్త్ అలా వచ్చేసింది. కొంచెం అప్పుడప్పుడు మోటివేషన్ సాంగ్స్ కూడా వింటూ ఉంటాను, అవి కూడా వింటూ. అంటే ఒకళ్ళు చెప్పాలన్నమాట, నువ్వు ఇలా ట్రై చేయొచ్చు కదా, బాగుంటుంది అని చెప్తే సరే ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటాను. అలా ఉంటుంది. ఓకే. ప్రస్తుతానికైతే ఏం లేదు, ఓకే. సింగింగ్ ఒకటే. అప్పుడప్పుడు ఏదో కోతి గంతులు, డాన్స్లు ఇవే చేస్తూ ఉంటాను. డబ్బింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, చూస్తాను, ఫోకస్ పెడతాను, ట్రై చేద్దాం. ఫైనల్ క్వశ్చన్. సో అంటే మామూలుగా ప్రతి ఫీల్డ్ లో కూడా మీరు రెమ్యూనరేషన్ కోసం వర్క్ చేస్తారా, గుర్తింపు కోసం వర్క్ చేస్తారు? అండ్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకోవటం కూడా మీరు దేనికోసం ఎంచుకున్నారు? అండ్ గుర్తింపా, రెమ్యూనరేషన్? ఫస్ట్ అయితే ప్యాషన్, చాలా విపరీతమైన ఇష్టంతో. తర్వాత నాకు పర్సనల్గా అయితే లెర్నింగ్, నేర్చుకోవాలి ఏదైనా ఒకటి. అక్కడ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపు ఏదైనా అక్కడ నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నది మనం ఫ్యూచర్లో పాడే పాటలకు యూజ్ అవ్వాలి. ఓకే. ఎప్పుడు ఎవరికి ఏ నిమిషంలో లక్ తిరుగుతుందో చెప్పలేం. సో వై కాంట్ వి ట్రై ఒకసారి, ఎందుకంటే ఏజ్ ఉన్నప్పుడే మనం ఏదైనా చేయాలి. సో రెమ్యూనరేషన్ ఇప్పుడు గుర్తింపు ఉంటే ఆటోమేటిక్గా మనం కరెక్ట్గా మన దగ్గర స్టఫ్ ఉంటే, మనం బాగా పాడగలిస్తే మనకు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. దట్ ఈస్ వాట్ నేను అదే నమ్ముతాను. సూపర్. మనం బాగా నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకొని ప్రెజెంటబుల్ అంటే కరెక్ట్గా ప్రెజెంట్ చేయాలి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈ సీజన్ 3కి తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి చెప్పమంటే ఏంటి? అంటే రెమ్యూనరేషన్ అదేం యాక్చువల్లీ లేదు. వచ్చాం, పాడడం, ఎలిమినేట్ అయ్యాము. బట్ ఈ జర్నీ ఉంది చూడండి, అది మాత్రం అన్ఫర్గెటబుల్.
అది ఎవరు ఇవ్వలేరు. ఓకే, దట్స్ అ గ్రేట్ మెమరీ. మళ్ళీ లైఫ్ లో వస్తుందో రాదో కూడా అంట Single time. తప్పకుండా ఇంకా ఇంతకంటే ఇంకా బెటర్ గా రావాలని అయితే నేను Yeah. కోరుకుంటున్నాను. అండ్ ఇంటర్వ్యూ ఏం చేసే ముందు ఇంకొక మీరిద్దరు కలిసి ఇంకేదైనా సాంగ్ కొంచెం ఆడియన్స్ కోసం. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము, తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హరిప్రియ గారికి అండ్ అలానే కుశల్ బ్రోకి ఇద్దరికి కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండి. Thank you సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈ రోజు వీళ్ళిద్దరితో ఒక స్మాల్ చిట్ చాట్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళతో వేరే సింగర్స్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.